గుడ్ ఈవినింగ్. భారతదేశం తన స్వదేశీ పరిజ్ఞానంతో మిసైల్స్ తయారు చేసుకునేంత సామర్థ్యాన్ని సంపాదించింది. అందుకే మనకు తరచుగా కొన్ని మిసైల్స్ అగ్ని, అలాగే పృథ్వీ అటువంటి మిసైల్స్ పేర్లు మనకు తరచుగా వినిపిస్తుంటాయి. ఇక మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు కావాల్సింది ఏంటంటే, భారతదేశం తరపున ఎప్పుడు ఏ పరీక్ష జరిగినా, అది అంతరిక్షానికి సంబంధించిన పరీక్ష జరిగినా, లేదా మిసైల్కి సంబంధించిన పరీక్ష జరిగినా, లేదా ఏదైనా మిసైల్ని మన రక్షణ రంగంలోకి చేర్చుకున్నా, అవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్, మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఇక మనకు యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అని ఒకటి ఉంది. దాని పేరు నాగ్. మనకు ఇప్పుడు కనుక మనం చూసుకుంటే, మనకు ఈ అగ్ని, పృథ్వీ, ఆకాష్, త్రిశూల్, నాగ్ ఇవన్నీ కూడా భారతదేశం తరపున మనం 1980వ దశకంలో ఒక ప్రోగ్రామ్ అనేది మనం స్టార్ట్ చేసాం. ఆ ప్రోగ్రాం పేరేంటంటే ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అంటే భారతదేశం తరఫున మనం మిసైల్స్ తయారు చేసుకోవడానికి ఏర్పాటు చేయబడ్డ ఒక కార్యక్రమం. దాంట్లో ఎన్ని మిసైల్స్ గురించి మనం మాట్లాడుకున్నామంటే 5 మిసైల్స్. ఏమిటవి అంటే అగ్ని, పృథ్వీ, ఆకాష్, త్రిశూల్, నాగ్. మళ్ళీ ఒకసారి చెప్తాను, అగ్ని, పృథ్వీ, ఆకాష్, త్రిశూల్, నాగ్. దీంట్లో అన్నీ కూడా మనం ప్రస్తుతం వాడుతున్నాము, ఒక త్రిశూల్ తప్ప. త్రిశూల్ని మాత్రం మనం మధ్యలో ఆపివేయడం జరిగింది. ఇక అగ్ని విషయానికి వచ్చేటప్పటికి అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3, అగ్ని 4, అగ్ని 5, అలాగే అగ్ని 6 వరకు కూడా మనం వచ్చేసాం. సో భవిష్యత్తులో ఇంకా మనం ఈ సామర్థ్యాన్ని పెంచుకుంటూ మనం వెళ్ళొచ్చు అన్నట్టు. అయితే మనకు ఇక్కడ కావాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎగ్జామినేషన్స్లో మనల్ని కొన్ని క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. నాగ్ అంటే ఏమిటి, అలాగే అగ్ని అంటే ఏమిటి, అలాగే ఈ పృథ్వీ అంటే ఏమిటి అనేవి కొన్ని ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ పాయింట్స్ అన్నీ జ్ఞాపకం పెట్టుకోండి. దీనికి సంబంధించిన ఒక క్వశ్చన్ నేను మీకు కాసేపు అయిన తర్వాత చూపిస్తాను. ఇక మనం హాంకాంగ్ దేశం గురించి మనం మాట్లాడదాం. హాంకాంగ్ అనేది వాస్తవంగా అది దేశం అనే కంటే అదొక నగరం. అదొక నగరము. ఆ నగరంలో 1842వ సంవత్సరంలో ఆ నగరాన్ని బ్రిటిష్ వారు వలసబాదులుగా వచ్చి దాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. అంటే 1842 నుంచి అది ఒక వలస ప్రాంతంగా ఉంది హాంకాంగ్. మరి హాంకాంగ్ గురించి ఇంత ప్రత్యేకంగా ఎందుకు మాట్లాడుతున్నాము అంటే, ఈ ప్రపంచ పటంలో హాంకాంగ్కు ఒక ప్రత్యేక ప్లేస్ ఉంది, ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఏంటంటే అక్కడ నిర్మించిన భవనాలు చాలా చాలా ఎత్తుగా ఉంటాయి. అంటే సో వారి యొక్క ఎబిలిటీ అనేది మనకు తెలియజేస్తుంది అక్కడ. అంటే నిర్మాణంలో సో వారు ఉపయోగించే టెక్నాలజీ గురించి మనకు తెలియజేస్తుంది. దీన్ని స్కై స్కేపర్స్ అంటాం మనం. సో చాలా ఎత్తైన భవనాలు వాళ్ళు కట్టారు. అలాగే ప్రపంచంలో ఉండే ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో హాంకాంగ్కి 4వ స్థానం ఉంది. రైట్, అక్కడ బోలెడంత మంది ధనవంతులు ఉన్నారు. బిజినెస్ పరంగా మంచి ప్లేసు. వాస్తవానికి చైనాకు వచ్చే బిజినెస్ అంతా కూడా అది హాంకాంగ్ ద్వారానే వస్తుంది. రైట్, అందుకనే సో ప్రపంచంలోని చాలా దేశాలు కూడా హాంకాంగ్ నగరంతో సత్సంబంధాలు అనేవి పెట్టుకోవడం జరిగింది. అయితే ఈ 1842వ సంవత్సరంలో బ్రిటిష్ వారు ఈ ప్రాంతాన్ని ఆక్రమించి అదొక వలస ప్రాంతంగా ఏర్పాటు చేసుకున్నారు. 1842 నుంచి 1997వ సంవత్సరం వరకు కూడా హాంకాంగ్ బ్రిటిష్ వారి చేతిలోనే ఉంది. ఇక 1997వ సంవత్సరంలో వారు హాంకాంగ్ నగరాన్ని చైనాకు అప్పగించడం జరిగింది. రైట్, అయితే దాని ఒక ప్రత్యేక ప్రాంతంగా గుర్తిస్తూ అక్కడ ఒక తీర్మానం చేసి ఆ ఒప్పందం ప్రకారంగా ఈ హాంకాంగ్ నగరాన్ని అప్పగించడం జరిగింది. అప్పటి నుంచి ఏంటంటే హాంకాంగ్ అనేది చైనాలో ఒక భాగమైనప్పటికీ 1 కంట్రీ 2 సిస్టమ్స్ అనే సిద్ధాంతంతో ఈ హాంకాంగ్ అనేది ముందుకు పోతుంది. అందుకనే హాంకాంగ్కు సంబంధించి ఒక సపరేట్ బేసిక్ లా ఉంది. దాన్ని ఒక సపరేట్ రాజ్యాంగం అనేది కూడా ఒకటి ఉంది. కాబట్టి హాంకాంగ్కు సంబంధించిన నిర్ణయాలు హాంకాంగే తీసుకోవచ్చు అని ముందు నుంచి ఇది ఉంది. అయితే దీన్ని 1 కంట్రీ 2 సిస్టమ్స్ అని మనం అంటున్నాం. అయితే వెరీ రీసెంట్గా జూలై 1, 2020 నుంచి
ఈ హాంకాంగ్ ఏదైతే ఉందో ఈ హాంకాంగ్ నగరం తమ స్వయం ప్రతిపత్తిని కోల్పోయింది, అటానమీని కోల్పోయింది. ఇక జూలై 1, 2020 నుంచి హాంకాంగ్ పూర్తిగా చైనా నియంత్రణలో ఉండబోతుంది. అంటే హాంకాంగ్లో ఉండే ప్రజలు కానీ హాంకాంగ్లో ఉండే బిజినెస్ కానీ అన్నీ కూడా చైనా చెప్పినట్టుగానే నడుచుకోవాల్సి ఉంటుంది. అందుకని ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అక్కడ వేరే దేశాలకు చెందిన వారు కూడా చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా దేశవాసులను కనుక చూసుకుంటే అక్కడ ఎంతోమంది కూడా తమ వ్యాపారాలని ఏర్పాటు చేసుకున్నారు. అయితే వీరందరికీ కూడా ఇప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తే అధికారం ఉంది. పొరపాటున ఎవరైనా కూడా చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, చైనా ఆర్మీకి వ్యతిరేకంగా మాట్లాడినా వారిని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి చాలామంది ప్రజలకి అది ఒక రొటీన్ లాగా అయిపోతూ ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ఎవరైనా దేశానికి ఎగెనెస్ట్గా అంటే చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం ఇప్పుడు చైనాకు వచ్చేసింది. సో అందుకని ఎప్పుడైతే ఒక ప్రత్యేకమైన చట్టాన్ని తయారు చేసి అది హాంకాంగ్ మీద బలవంతంగా రుద్ది హాంకాంగ్ యొక్క స్వయం ప్రతిపత్తిని ఎప్పుడైతే తొలగించారో అప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ముక్త కంఠంతో దాన్ని వ్యతిరేకించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ చైనా అదే పట్టుదలతో ముందుకెళ్ళిపోయి హాంకాంగ్ యొక్క స్వయం ప్రతిపత్తి రద్దు చేసి ఇప్పుడు హాంకాంగ్ పూర్తిగా చైనా చెప్పు చేతల్లోనే నడుచుకునే విధంగా అక్కడ చట్టాన్ని అక్కడ అమలుపరచడం జరిగింది. రైట్. సో జ్ఞాపకం పెట్టుకోండి, హాంకాంగ్ ఎప్పుడు వలస ప్రాంతంగా మారింది. హాంకాంగ్ ఎన్నో సంవత్సరంలో బ్రిటిష్ వారి ద్వారా చైనాకు ఇవ్వబడింది 1997. అలాగే చైనాకు సంబంధించిన ఈ కొత్త చట్టం నేషనల్ సెక్యూరిటీ లా ఎప్పటి నుంచి హాంకాంగ్లో అమలు చేయబడింది? జూలై 1, 2020 నుంచి అమలు చేయబడింది. దయచేసి ఈ పాయింట్స్ అన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. క్లియర్? దట్ ఈస్ వన్. రైట్. అలాగే ఇప్పుడు నేను డాక్యుమెంట్ చూడండి, ఇంకొక ముఖ్యమైన విషయం, మనకు 2021 సంవత్సరంలో మన జనాభా లెక్కలు అనేవి మనకు వస్తాయి. అయితే వాస్తవానికి అంటే ఆ రిపోర్ట్ అనేది సెన్సస్ రిపోర్ట్ అనేది 2021లో బయటకు వచ్చినప్పటికీ 2020 సంవత్సరం నుంచి ఈ కార్యక్రమాలన్నీ మొదలయ్యి జనాభా లెక్కలు అనేది సేకరించడం అనేది జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఉన్న కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని కొంతకాలం పాటు వాయిదా వేయడం జరిగింది. బట్ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ జనాభా లెక్కల విషయానికి వచ్చేటప్పటికీ జనాభా లెక్కలని ఎవరు నిర్వహిస్తారు అనేది క్వశ్చన్ రావచ్చు మనకు. రైట్. ఇంపార్టెంట్ పాయింట్. జనాభా లెక్కలు నిర్వహించాలి అంటే మనకు ఒక ప్రత్యేకమైన ఆఫీస్ ఉంది. ఆ ఆఫీస్ పేరు రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్. రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ అనే ఒక ఆఫీసు. ఆ ఆఫీసు ఎక్కడుంది అంటే కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, రేపు పొద్దున ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఉన్న క్వశ్చన్, రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ అనే ఆఫీసు ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది అంటే ఆన్సర్ వచ్చేసి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. అంటే జనాభా లెక్కలు నిర్వహించవలసిన బాధ్యత ఎవరిపైన ఉంది అంటే హోం మంత్రిత్వ శాఖపై ఉంది. అలాగే లేకపోతే క్వశ్చన్లో జనాభా లెక్కలు నిర్వహించే బాధ్యత ఏ ఆఫీసు పైన ఉంది అన్నప్పుడు అక్కడ మీరు రాయాల్సింది ఏంటంటే రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్. లేదా ఈ ఆఫీసు ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉంది అంటే హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉంది. రైట్. భారతదేశంలో ఎన్ని సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు నిర్వహిస్తారు? ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి. ఎన్ని సంవత్సరాలకు? ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. అలాగే భారతదేశంలో మొట్టమొదటిసారిగా జనాభా లెక్కలు ఏ సంవత్సరంలో నిర్వహించారు? 1872 సంవత్సరంలో. అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఉండింది. రైట్. మరి మనం స్వతంత్రంగా మొదటిసారిగా స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడు నిర్వహించుకున్నాము అంటే 1951 సంవత్సరంలో. మనకు స్వాతంత్రం వచ్చింది 1947లో. సో 1951లో మన స్వతంత్ర భారతదేశంలో మనమే మన జనాభా లెక్కలు నిర్వహించుకోవడం జరిగింది. క్లియర్? సో 1872లో మొదలైతే
1881 నుంచి 1881 సంవత్సరం నుంచి దాన్ని సింక్రొనైజ్ చేసి అప్పటి నుంచి రెగ్యులర్గా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. క్లియర్? సో మనం ఉన్నది ప్రస్తుతం 2020 సంవత్సరంలో. ఈరోజు జూలై 22, 2020. రైట్? సో మనకు ప్రస్తుతానికి మనం లేటెస్ట్గా ఇంకా చూసుకుంటే 2011 సంవత్సరంలో మనకు ఈ జనాభా లెక్కలు అనేవి నిర్వహించబడ్డాయి. ఇక తదుపరిది వచ్చే సంవత్సరం అంటే 2021 సంవత్సరంలో మళ్ళీ మనకు మన జనాభా లెక్కలకు సంబంధించిన పూర్తి వివరాలు మనకు అందుతాయి. రైట్? సో ఈ పాయింట్స్ అన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు దయచేసి తప్పనిసరిగా జ్ఞాపకం పెట్టుకోవాలి. రైట్? అలాగే చూడండి, ఒకసారి నేను డాక్యుమెంట్ ఓపెన్ చేస్తాను. చూడండి, ఇవన్నీ కూడా మనం డాక్యుమెంట్లో చూపించేవన్నీ కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. మీరు తప్పకుండా జ్ఞాపకం పెట్టుకోవాలి. చూడండి, ప్రపంచంలో లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్కి సంబంధించి భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? వెరీ ఇంపార్టెంట్. రైట్? అసలు ఈ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అంటే ఏంటంటే, మనం అంతర్జాతీయంగా జరిపే ఈ వ్యాపారంలో, ఈ ట్రేడ్లో భారతదేశానికి కానీ ఏ దేశానికైనా కానీ ఎదురవుతున్న సమస్యలు ఏమిటి, అలాగే మనకు లభించే అవకాశాలు ఏంటి, సమస్యలు ఏంటి, అవకాశాలు ఏంటి, సో వాటి గురించి తెలుసుకోవడానికి ఈ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది. క్లియర్? సమస్యలు, సవాళ్ళు, అలాగే దాన్ని అధిగమించడం ఎలా, అలాగే మనకున్న అవకాశాలని ఎలా ఒడిచి పట్టుకోవాలి, దానికి సంబంధించి ఈ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది మనకు వస్తుంది. అయితే ఈ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ మనకు 2018కి సంబంధించింది. రైట్? మనం ఉన్నదేమో జూలై 2020లో ఉన్నాం. అయితే లేటెస్ట్ రిపోర్ట్ మనకు ఉంది ఏంటంటే 2018. రైట్? కాబట్టి ఎగ్జామినేషన్లో ఒకవేళ అడిగినా కూడా దానికి సంబంధించి అడగడం జరుగుతుంది. ఫైన్. అలాగే ఎగ్జామినేషన్లో అడిగేది ఈ లాజిస్టిక్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది దేనికి సంబంధించింది అని అడగవచ్చు. రైట్? సో అటువంటిప్పుడు మీరు జాగ్రత్తగా ఆన్సర్ చూసుకొని జాగ్రత్తగా గుర్తుపెట్టి రాయడం ఉత్తమం. సో దీనికి సంబంధించి ఇండియా ర్యాంక్ ఎంత అని అంటే ఆప్షన్ డి 44. రైట్? అలాగే మొదటి స్థానంలో జర్మనీ ఉంటే చిట్ట చివరి స్థానంలో ఆఫ్ఘనిస్తాన్. మొత్తం దేశాల సంఖ్య ఎంత? 160. 160లో మన స్థానం 44, మొదటి స్థానంలో జర్మనీ, చిట్ట చివరి స్థానంలో ఉన్న దేశం ఆఫ్ఘనిస్తాన్. రైట్? నెక్స్ట్ చూడండి, ఇదే మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. ఈ క్రింది వాణిలో ఏది యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్? ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఆన్సర్ వచ్చేసి డి, దట్ ఈస్ ఆప్షన్ డి, దట్ ఈస్ నాగ్. రైట్? అలాగే ఈ పాయింట్స్ కూడా మనం చెప్పుకున్నాము. 1980వ దశకంలో ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా మనం 5 మిసైల్స్ మనం తయారు చేయాలని నిర్ణయించుకున్నాం. ఆ 5 మిసైల్సే అగ్ని, పృథ్వీ, ఆకాష్, త్రిశూల్ అండ్ నాగ్. రైట్? దయచేసి ఇవన్నీ జ్ఞాపకం పెట్టుకోండి. అలాగే ఇది కూడా ఇప్పుడు చెప్పుకున్నాం మనము. ఈ క్రింది ఏ సంవత్సరంలో హాంకాంగ్ ఇంతకుముందు బ్రిటిష్ వలస ప్రాంతంగా ఉంది, దాన్ని చైనాకు ఎప్పుడు అధికారికంగా అప్పగించడం జరిగింది? ఏ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ వచ్చేసి 1997. వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్? సో హాంకాంగ్ అప్పటి నుంచి కూడా స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజియన్ కింద చైనా వారి నియంత్రణలో ఉండింది. ప్రస్తుతం అందుకనే హాంకాంగ్కి సంబంధించి ఒక మినీ కాన్స్టిట్యూషన్ లాగా దాన్ని బేసిక్లా అంటారు. దాని ప్రిన్సిపల్ ఏంటంటే ఒక దేశము 2 సిస్టమ్స్. రైట్? దాన్ని 1 కంట్రీ 2 సిస్టమ్స్. ఇప్పుడు ఆ అటానమీ, ఆ స్వయం ప్రతిపత్తి అంతా కూడా హాంకాంగ్ కోల్పోయింది. అలాగే చూడండి, ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఈ రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ అనే ఆఫీసు
ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. రైట్. సో ఈ రోజుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఇవి. మళ్ళీ మరిన్ని కరెంట్ అఫైర్స్తో తర్వాత క్లాస్లో కలుద్దాము. అప్పటి వరకు సెలవు. ధన్యవాదాలు.